ఆధునిక భారతదేశ రూపశిల్పిగా కీర్తించబడి బాలలచే పూజ చాచాజీగా ప్రసిద్ధికెక్కిన భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి డాక్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో స్థానిక జనయత్రి కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నారి విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్స్, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక బంగారుగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పెన్నులు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాచా నెహ్రూ ఆశయాలు సాధించేలా ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని కోరారు. అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే జంక్ ఫుడ్, బయట ఫుడ్ పూర్తిగా మానవేయాలని, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులు, ఆయా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వారి జన్మదిన పురస్కరించుకొని బాల దినోత్సవం జరుపుకోవడం. ఆ సందర్భంగా ఈరోజు నేను మీ అందరూ తెలుసు కదా, నా ఫౌండేషన్ జనయత్రి ఫౌండేషన్ మీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరూ గుర్తుగా ఒక చిన్న పెన్ను, తర్వాత ఇష్టమైన చాక్లెట్స్ చేయకూడదు కానీ స్పెషల్ కాబట్టి బర్త్డే కాబట్టి జంక్ ఫుడ్ తెలుసు. జంక్ ఫుడ్స్ అంటే బజ్జీలు, బొండాలు, తర్వాత బయట గారెలు అలాంటి ఏం చేయవద్దు. ఇంత చేయించుకుని మీ మమ్మీ వాళ్ళతో చేయించుకుని తినాలి. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక ఫుడ్ తిన్నట్టయితే డాక్టర్ దగ్గర పోకుండా మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఏదో ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాము, తర్వాత మన చదివింది కూడా మంచి మెమరీ ఉంటుంది, జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు నవంబర్ 14 చాచా నెహ్రూ అనేటువంటి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జయంతి పురస్కరించుకొని మీ అందరికీ కూడా మా జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ సారు స్వామిజీ గారి వారి ఆధ్వర్యంలో మా ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో మీ అందరికీ తలా ఒక పెన్ ఇద్దాం, తలా ఒక నోట్బుక్ ఇద్దాం. ఓకేనా? ప్రతి సంవత్సరం కూడా మన స్కూల్కి చిల్డ్రన్స్ డే సందర్భంగా రావడం, ఈ విధంగా పెన్నుకు నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ మునీర్ గారు మీకు పెద్దగా పరిచయం కూడా అవసరం లేదు కదా, మీ అందరికీ తెలుసు కదా. సార్ ఏం పని చేస్తుంటారు కదా, డాక్టర్ అంటే ఏం చేస్తారు? మనం అనారోగ్యానికి గురైతే వాళ్ళు మళ్ళీ మనకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడతారు, అవునా కదా? సార్ చెప్పిన మాటలన్నీ మనకు ఆరోగ్యాన్ని కలిగించే మాటలు. సారు 2 రకాలుగా డాక్టర్గా, ఒక డాక్టర్ ఏమో అందరికీ తెలుసు కదా, ఇంకో డాక్టర్ చాలా తక్కువ మందికి తెలుసు. సంఘ సేవ చేయడంలో సార్కి డాక్టరేట్, PhD అంటుందండి. ఆ విధంగా కూడా మునీర్ డాక్టర్ గారు డాక్టర్. ఈ విధంగా 2 రకాలు కూడా వాళ్ళు డాక్టర్ అనిపించుకున్నారు. తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ బాలల దినోత్సవం రోజు ఈ దినోత్సవం కాబట్టి మీలో ఉన్న ఒక చెడును పారద్రోలి ఒక మంచిని మీలో స్వీకరించండి, మంచి అలవాట్లని పెంపొందించుకోండి. అదేవిధంగా ఈ రోజును పురస్కరించుకుని డాక్టర్ మునీర్ గారు మన పాఠశాలను గుర్తుంచుకొని మరి మీకోసం మీ దగ్గరకు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారు. దీనిని బట్టే సార్ యొక్క సేవా దృక్పథాన్ని, పిల్లల పట్ల సార్ యొక్క అంకితభావాన్ని కూడా మనందరం కూడా గుర్తిరగవచ్చు. అందరికీ వారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ దేవి వేదికి రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులకు పొద్దున్నే చెప్పుకున్నాం మనం, ఈరోజు పిల్లల పండగ.
పిల్లల పండుగకి అవకాశాలు మనం అందుకోవడానికి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కదా. మీకు వద్దన్నా మీకు డాక్టర్ గారు వచ్చి మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మీకు బహుమతులు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చిన సౌలభ్యంతో ముందుకు వచ్చారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. మరి డాక్టర్ గారి పేరు రోజు ఒక్కసారైనా స్కూల్లో వింటాను సార్. ఎందుకంటే పిల్లలు మా దగ్గర ఒక 200 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా అస్వస్థతకు గురవుతూ ఉంటారు. నేను ఇప్పుడే మునీర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాను, ఒకసారి వెళ్ళొస్తాను అంటూ మీ పేరు నిత్యం స్మరించుకుంటూనే ఉంటాము. డాక్టర్ అంటే ఆరోగ్యాన్ని బాగు చేస్తారు కదా. మరి దాంతోపాటు మరి వారు చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా చాలా ఉంటున్నాయి. మనం ఏంటి కేటాయించుకొని వారి పనులన్నీ పక్కన పెట్టుకొని మీ అందరి కోసం వచ్చారు. ఎందుకంటే ఈరోజు మీ పండగ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక చిరు జ్ఞాపకంగా మీకు ఒక నోట్బుక్, ఒక పెన్ ఇవ్వడానికి వారి సౌలభ్యంతో ముందుకు వచ్చారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం, వారి జన్మదినం పురస్కరించుకొని బాలల దినోత్సవంగా భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్కే రావడం విషయం ఏంటంటే, నా ఫస్ట్ ఇయర్ చదువు పక్కనే కాబట్టి ఇప్పుడు మేడం గారు చెప్పారు, ప్రతిరోజు మేము ఒక్కసారి మా పిల్లలు చదువుకోవడం, నేను మీ పేరు ప్రతిరోజు వింటామని చెప్పడం జరిగింది. మీరందరూ నా పిల్లలే. మీరందరికీ ప్రేమతో ఈరోజు స్పెషల్ సందర్భంగా మీ అందరూ కూడా మేడం గారు ఇప్పుడు చెప్పారు, కానుకంటే చిన్న ఫినిష్ అయినా కూడా కానుకనే. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక పెన్ను, ఒక నోట్బుక్, తర్వాత ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక చాక్లెట్ కూడా మా జనరేషన్ ఫండ్ మీ అందరికీ అందిస్తాను. కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో అంటే పెద్ద చేసే వాయిదా వేసే పద్ధతి కాకుండా ఎప్పటి పని ఆ రోజు నిర్వహించాడు. ఈరోజు చేద్దాం, తర్వాత చేద్దాం, రేపు చేద్దాం కాకుండా ఏంటి కాన్సెప్ట్ కల్కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. ఎవరైతే దాన్ని పాటిస్తారో వారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకోటి, శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది. సార్ ఎవరైతే కష్టపడతారో వారు ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.